AA22 అల్లు అర్జున్ ఇంకా అట్లీ మూవీ గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ అప్డేట్స్ ఇప్పటి వరకు ఏమేమి ఉన్నాయో అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మంచి కంటెంట్, హానెస్ట్ రివ్యూలు, మంచి మంచి అప్డేట్లు అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నేను మీ సాయి కుమార్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అల్లు అర్జున్ గారి 22 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అట్లీ గారు డైరెక్టర్ అనేసి AA22 A6 అనేసి అయితే అనౌన్స్ చేశారు కదా. అనౌన్స్మెంట్ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. ఆ వీడియోలో ఒక హాలీవుడ్కి గ్రాఫిక్స్ చేసిన ఒక మార్వెల్ మూవీ లాంటి గ్రాఫిక్స్ ఉన్న స్టూడియోకి వెళ్ళి అయితే మన అల్లు అర్జున్ గారు, అట్లీ గారు, ఇంకా సన్ పిక్చర్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వెళ్ళి దాన్ని విజిట్ చేసినట్లయితే చూపించారు. దీంతో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపుడిచినాయి. నాకైతే మూవీ ఒక హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది అనేసి అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా దీని కోసం, ఈ మూవీ కోసం అయితే దీపికా పడుకోనే గారిని అయితే హీరోయిన్గా కాస్ట్ చేశారంట. చాలా అయితే తన చుట్టూ జరుగుతూనే ఉన్నది. ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారు అప్రోచ్ అయితే ఆ మూవీ చేయలేదని అనేసి, ఇంకా నెక్స్ట్ మన కల్కి 2898 AD నుంచి తీసేశారనేసి ఇలాంటి న్యూస్లన్నీ అయితే స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అయినా కూడా ఈ AA22 మూవీలో అయితే ఖచ్చితంగా దీపికా పడుకోనే గారు ఉండబోతున్నారు అనేది క్లారిటీ. ఇంకా ఈ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే సన్ పిక్చర్స్ వాళ్ళు అయితే ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ వాళ్ళు అరౌండ్ 1000 crores బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారనేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. పర్ఫెక్ట్ నెంబర్ అయితే ఇంతవరకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. గూగుల్ సెర్చ్లో ఇంకా కొన్ని బాట్స్లను అడిగినా కానీ 1000 crores, 800, 600 అనేసి నెంబర్స్ చూపిస్తున్నాయి అప్రాక్సిమేట్గా. కన్ఫామ్గా అయితే తెలియదు. రూమర్స్ అయితే 1000 crores మీద అయితే నడుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ కథాకథనానికి విషయం వచ్చేస్తే ఒక గ్యాంగ్స్టరు ఇలాంటి స్టోరీ అనేసి, లేదో ఒక మాఫియా డాన్ చుట్టూ తిరిగే స్టోరీ అనేసి అయితే రూమర్స్ వినపడుతున్నాయి. కానీ ఈ మూవీలో అల్లు అర్జున్ గారు 3 క్యారెక్టర్లు అయితే చేయబోతున్నారు అనేసి అయితే అర్థమవుతోంది. అట్లీ గారి సినిమాల్లో ఆల్మోస్ట్ పెద్ద హీరో సినిమాలు అన్నింటిలో డబుల్ యాక్షన్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఈ మూవీలో అయితే త్రిబుల్ యాక్షన్ అయితే అల్లు అర్జున్ గారు అయితే చేయబోతున్నారు అనేసి అయితే రూమర్స్ గట్టిగా వినపడుతూ ఉన్నాయి. ఈ మూవీలో గెస్ట్ రోల్ని అయితే అట్లీ గారు బలంగా అయితే రాసుకున్నారంట. ఈ గెస్ట్ రోల్ కోసం నాకు తెలిసి షారుఖ్ ఖాన్ గారిని అప్రోచ్ అవ్వచ్చు అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ సినిమా జవాన్ అయితే సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు కదా మనకి షారుఖ్ ఖాన్ గారికి. అట్లీ గారు అయితే ఈ మూవీ కోసం షారుఖ్ ఖాన్ గారిని అప్రోచ్ అవ్వచ్చేమో నాకు అనిపించింది. మీకేమనిపిస్తున్నది? మీరు షారుఖ్ ఖాన్ గారిని అప్రోచ్ అవుతారని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ దీపికా పడుకోనే గారు ఆమె కొన్ని టైమింగ్స్ చెప్పారని, అది ఇంకా మాటల్లో ఉన్నాయనేసి రూమర్స్ అయితే వినపడుతున్నాయి. కానీ దీపికా పడుకోనే గారు అయితే కన్ఫర్మ్ ఈ మూవీకి ఆ స్పెషల్ ఎంట్రీ అయితే షారుఖ్ ఖాన్ గారు ఉండబోతున్నారనేసి అయితే నాకు అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది అది కూడా చెప్పండి ఖచ్చితంగా. ఇంకా ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్యాంగ్స్టర్ చుట్టూ తిరిగే మూవీ అనేసి అయితే రూమర్స్ వినపడుతున్నాయి. ఇది ఇంతవరకు నిజమా అబద్ధమా అనేది క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. అట్లయితే హై గ్రాఫిక్స్తో, హై విజువల్ ఎఫెక్ట్స్తో ఇంకా ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ అయితే మనం చూడబోతున్నాం అనేసి అయితే అట్లీ గారు, ఇంకా మన అల్లు అర్జున్ గారు, సన్ పిక్చర్స్ వాళ్ళు ముగ్గురు కలిసి అయితే చెప్తూ ఉన్నారు ఆ వీడియోతో. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాంటి మంచి మంచి న్యూస్లు, అప్డేట్లు అన్నీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.